నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ చేసుకోండి. హీట్ బాగా చేసుకోండి. అది పగేసుకుంటుంది, మళ్ళీ చాలా చేసుకోవద్దండి. అప్పుడు సేమియా వేసుకోండి. అది అలా 3 సార్లు చూపించాలన్నమాట. కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. కొంచెం కావాలంటే ఇంకొంచెం కొద్దిగా వేసుకొని బాగా కలపెడుతూ ఉండండి. బాగా వేగాలి, వేగించాలి. రెండు ఒకటే, కానీ మంచిగా వేగించండి. బాగా వేగాలి. అలాగా వేగి 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 వేడి 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 లెవెల్ అట్లా పాట రావాలి. ఇట్లా చేస్తే మంచిగా వేగించి 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 మీకు కావాల్సిన అన్ని దాంట్లోకి వేసుకోండి. కుక్కుకోండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు సపరేట్గా వేయించుకోవచ్చు, కానీ దాంట్లోకి వేస్తే టైం కొంచెం సేవ్ అవుతుంది కదా అని దాంట్లోకి వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ద్రాక్ష వేసుకోండి. ఇంకా వేయలేదు, నేను వేస్తాను. ఇది ఫస్ట్ వీడియో కదా, ఎడిట్ చేసేది కొంచెం కొత్తగా అవుతా ఉంది.